నియకుర్వన్నోషధీశే ముషితరుచిశుచేవౌషధైః ప్రోషితాభా భాస్వద్గ్రావోద్గతేన ప్రథమమివ కృతాభ్యుద్గతిః పావకేన పక్షచ్ఛేదం వ్రణాశ్రుక్సృత ఇవ దృషదో దర్శయన్ ప్రాతరద్రే ఆతామ్రః తీవ్రభానో అనభిమతనుదేస్తాత్ గభస్త్యుద్గమో. చంద్రుడు సకలములగు ఓషధులకు అధిపతి. రాత్రులయందు చంద్రకాంతిని గ్రహించిన ఓషధులు పరిపుష్టిని పొందుతాయి. కనుక ఓషధులు అను పత్నులకు చంద్రుడు నాథుడు. సూర్యుడు ఉదయించగానే చంద్రుని కాంతి తగ్గిపోతుంది. చంద్రుడు వెలవెలపోతాడు. తమ నాథుడికి కలిగిన ఈ విపత్తిని చూచిన ఓషధులు శోకముచే సంతప్తములు కాగా వాటి కాంతులు ప్రవాసమునకు అనగా దేశాంతరవాసమునకు పోతాయి. అంటే వాటి కాంతులు తగ్గిపోతాయి. మొదలే శోకముతో ఉన్న ఓషధుల కాంతులను తన ఉదయకాలపు కాంతులతో సూర్యుడు మరింత మరుగుపరుస్తాడు. రవి ఉదయించగానే సూర్యకాంత శిలల నుండి వెలుగులతో అగ్ని వెలువడటం ప్రారంభిస్తుంది. అట్టి అగ్ని సూర్యునకు స్వాగతము పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ఉదయ రవికాంతులు పర్వత శిలలపై ప్రసరించటంతో అవి ఇంకా ఎర్రనై ఇంద్రుడు వాటి రెక్కలను నరికినప్పుడు అయిన గాయముల నుండి రక్తము స్రవించటం వలన అలా కనిపిస్తున్నాయేమో అనిపిస్తుంది. అట్టి ప్రాతకాలీన సూర్యుని లేత ఎరుపు వన్నె గల కిరణముల మొలకలు, ఆ మొలకల ప్రసారములు మీకు అనభిమతములను పోగొట్టుగాక. అనగా మీ అభిమతములను, మీ అభీష్టములను సిద్ధింపజేయుగాక.